తండ్రిని విడిచి అడుగులు వేసేవారిగా మనము ఉంటూ ఉన్నాం. అయితే గమనించండి, మనం ఎటు వెళ్తున్నాము, ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి, ఆ మార్గంలో వచ్చే అడ్డురాళ్ళు ఎన్నున్నాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి అనేది మనకి ఏమీ తెలియదు. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, నీ యొక్క మార్గం యెహోవాకు అప్పగించు అని. మనము మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తూ ఉన్నాము. పరలోకంలో ఉన్న మన తండ్రిని మనము మన మార్గములను బట్టి నమ్ముతూ ఉన్నాము. సొంత నిర్ణయాలు తీసుకునేసేసి పడిపోయి, గుంటలోకి పడిపోయి, గాయాలు తగిలించుకొని దేవా నన్ను కాపాడయ్యా అని ఏడ్చే వారంగా ఉంటున్నాం. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందే, ఒక అడుగు తీసుకునే ముందే, దేవా ఇది నీ చిత్తమేనా, దేవా ఈ మార్గంలో వెళ్ళడం ఇది సురక్షితమేనా, దేవా ఇదిగో తండ్రి నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా, నా మార్గాన్ని స్థిరపరచయ్యా, దావీదు గారు చెప్పిన రీతిగా నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచయ్యా, ఇదిగో నేను పడిపోవాలని ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు, దయచేసి తండ్రి సరళమైన మార్గంలో నన్ను నడిపించ